రతి, నువ్వు చేయాల్సిన పనులని నేనెందుకు చేస్తున్నాను అనుకున్నావు? నేను నిన్ను చూస్తుంటే, నువ్వు నన్ను చూస్తుంటే మన ఇద్దరి మధ్య ప్రేమ పెరిగిపోతుందని కదా. కానీ నువ్వు నన్ను చూడకుండా నీ మటుకు నువ్వే కలలుగా అంటున్నావు. అవును, క్షణ క్షణానికి నాకు కలొస్తుంటుంది. ఆ కల్లో ఎవరో మన్మధుల్లా చెరుగడుతూ వస్తుంటాడు. చీకట్లో రావడం వల్ల ఎవరో కనుక్కోలేకపోతున్నాను. ఆడవడో కాదు, నేనే నేనే. నలుపుగా ఉండడం వల్ల నువ్వే అనుకున్నా, కానీ అతను సన్నగా ఉన్నాడే. రతి, అస్తమానం నిన్ను నేను కలవరిస్తుంటాను కదా, అందుకని కల్లోకి వచ్చినప్పుడు చిక్కిపోయి ఉంటాను. వీరే హీరోనా? అమాత్య, ఈ పాండ్యదేశపు సుందర పాండ్యనకు తగిన వధువు ఇంకనూ లభించకుండుట వేదన, అవమానము, సిగ్గుచేటు. తమరి అందానికి తగిన లావణ్యం. నీవు చెప్పిన మాట మా చెవులకు సరిగా వినిపించలేదు, మరి ఒకసారి చెప్పము. తమరి అందానికి తగిన లావణ్యవతిని ఈ ధరణియందు ఏ గృహిణి కనియుండదు ప్రభు. అటులైనచో ప్రపంచ సుందరీమణులుగా పేరెన్నిక కన్నా సుస్మితా సేన్, ఐశ్వర్యరాయలు ఉన్నారు కదా, వారిని సంప్రదించుదిరా? దించితివి ప్రభు. కోటి సూర్యకాంతులతో ప్రకాశించు తమకు ఆ ఇరువురు బక్క చిక్కిన సౌందర్య రాసులు తగిన వారులు గారని వదిలి వైచితిమి. అటులైనచో నాకు పిల్లే దొరకదా? తమరికి అర్ధాంగియకు మహాభాగ్యము ఒకే ఒక మగోకు మాత్రమే ఉన్నది. ఎవరది? చోళదేశ యువరాణి మందాకిని. అటులనా? మందాకిని. ఆ మందాకిని నా అందమునకును చందమునకును సరితూగునా? బాబాయ్, తగదు. అంత మాటనుంట తగదు. ఆమె నడకలో వయ్యారం, అదరాలలో సింగారం, చంద్రబింబం, మరి విల్లు లాంటి రూపం, అర విరిసిన యవ్వనం కలిగించు నీకు తాపం. అటులైనతో నేను వెనువెంటనే ఆమెను చూచి తీరవలేను. వలయం వలయం వలయం. యువరాణి, తమరి పెళ్లి చూపులకు పాండ్యదేశ రాకుమారులు ఏతించారు. ఆహా, రమ్మను చూసేదం. చిత్తం. యువరాణి, యువరాజులు వచ్చారు. చూడమ్మా, చూడు. వేదన, అవమానం, సిగ్గు చేటు. అమ్మో, ఈ డైలాగ్ నాది కదా. డైలాగ్ మీద డైలాగ్ కూర్తేనే జయించగలం. అందాల రాసి, అపురూప సుందరి, అభినయ నాట్య మయూరి అని పేరు పడిచిన ఈ చోళ రాకుమారికి వల్లకాట్లో రగులుతున్న చితి నుంచి వేడి తట్టుకోలేక ఎముకలు వేలాడేసుకొచ్చిన ఈ శవమా నా కాబోవు మగడు? నా క్రీగంటి చూపు పడినంతనే మహామహారాజా మార్తాండులే వారి వారి రాజ్యాలు మరచి, దేశాలు మరచి నా వెనుకబడటకు సిద్ధంగా ఉన్నప్పుడు నా ఎదుట నిలిచిన పేడి నీకు భూలోకంలో నా ఎదుట నిలిచిన పేడి ఈ భూలోకమే కాదు, 7 లోకాలు గాలించినా ఏ వెర్రి పాపలది కూడా నిన్ను పరిణయమాడదు. అష్టావక్రుడికి అందాల రాశి కావాలనా? ఏం ఎగతాళిగా ఉందా? ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను, తుమ్ముతున్నాను. ఏయ్, నిన్ను అడిగేది. రంగనాయకి వలదు, విసుగొందకు. నువ్వు ఉండక డైలాగ్ కి మధ్య తుమ్ముతున్నావు. అసలు నీ ఉద్దేశం ఏమిటి? అబులు, దేశం మనిషి తుమ్మడం కూడా తప్పనా? అదే కదా, తుమ్మితే ఏం తప్పులేదయ్యా. కానీ నేను ఇక్కడ ఇంత అందంగా నటిస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తున్నట్టు తుమ్మావే, అది తప్పు. ఏమో, ఈ పడిశం, తుమ్ములు, వెక్కిళ్ళు, దగ్గులు, ఆకలి, నిద్ర, మంచి చెడు, మరణం, జననం, పదవి, పట్టం, ప్రాప్తం ఇవేవి అడిగి రావు, అవే వస్తాయి. అవి రావడం తెలీదు మనకి, పోవడం తెలీదు మనకి. ఎచ్చెచ్చ ఎచ్చెచ్చ గచ్చెచ్చ గచ్చెచ్చ. ఇది డైలాగు మొత్తం చీరగొట్టావమ్మా. నువ్వు మాట్లాడు. ఓయ్, ఊరికే కింద కూర్చుని డైలాగ్ చెప్పడం కాదయ్యా, ఇంతమంది ముందు స్టేజ్ ఎక్కి మాట్లాడు. ఓ దృద్ది. ఎవరికి అదిరేది? మా ముత్తు గురించి ఏమనుకుంటున్నావు? ఆయన బండి తోలే స్టైల్ చూస్తే ఊరంతా అదురుద్ది. బండి తోలటం కాదయ్యా, పైకెక్క మనకు తెలుస్తుంది.
ఎవరిని పట్టుకు అడుగుతున్నావో తెలుసా? దీన్ని ఎక్కడమేమిటి? దేన్నైనా అవలేలుగా ఎక్కుతాడు, ధైర్యంగా మాట్లాడతాడు, ఆడతాడు, పాడతాడు. చూస్తావా? ఏం ట్రబుల్ ఇట్ట ఇరికిస్తున్నావు? ఊరుకొమ్ముతో, నీ గురించి నీకు తెలీదు. ఓయ్ నువ్వే గనక ధైర్యం ఉన్న మగాడివి అయితే పైకొచ్చి ఆడి పాడి నటించిపోయి ఒప్పుకుంటాం. ఏటిముతో ఆ పిల్లటి పెట్టుకోపోతుండో చూస్తూ ఊరుకుంటారైతే పైకి నీ తలకా చూపించా. అయ్యో మనకెందుకు మామయ్య గొడవ? వెళ్ళి దుమ్ము దులిపాయి గురు, ఎక్కువ గురు. ఊరుకోర చిన్నపిల్లదే తెలియక వాగింది. అయ్యయ్యా, ఇది మాటలతో అయిన ఘటన. మనమే తీసుకెళ్లి పైకి ఎక్కుతాం, రండి. ఆడదాంతో మనకి తిరణాలేంట్రా బాబు? అంత వేడిగా ఉంది. మీ బాడీ మీరు ఎక్కి వదిలేశారు. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. బాబు పాండ్యరాకుమారిని మనమునొప్పించిన చోళదేశ రాజకుమారి, నీ అధిక వాచారముతో అవమానపరచకు మమ్ము. పరుల ఎదలు పరదాలను కొని మురిసిపోవుటకు ముందుగా నీవరిన అదే మాట మేమడిగిన ఏమగుదువు? అప్పుడు గ్రహింతువు నీ యొక్క అవివేకము, అప్పుడు గ్రహింతువు నీ పుట్టిన స్థలం మెట్టిన స్థలం మహిమ. చూచితివా తెలుగు ప్రజల క్షమ? నాతో పోరుకు తలపడక వైదొలగము. గురువా ఏదో చప్పట్లు కొట్టారని మొనగాడు అనుకోకు. వాళ్ళు చప్పట్లు కొడితేనేనమ్మా ఎందరో నాయకులయ్యారు. అసలు నువ్వు డ్రామా చూడడానికి వచ్చావా, గొడవ చేయడానికి ఆ వచ్చావా? పని నే చేయను. ఏంటి తిమ్మిరా? అది నాకు లేదు. మరి నాకా? ఆ మాట నేననలేదు. ఓయ్ నీ మనసులో ఉన్న ప్రేమిస్తే చేస్తాను స్నేహం, నే పగబడితే చూస్తాను అవుతాం. ప్రేమిస్తే చేస్తాను స్నేహం, నే పగబడితే చూస్తాను అవుతాం. పాటలో గెలుపే ఆటలో గెలుపే, గెలుపే నాకే సొంతం. ఆడదాం పాడదాం ఊరేగుదాం, ఆనందం ఊరంతా ఎదజల్లుదాం. ఆడదాం పాడదాం ఊరేగుదాం, ఆనందం ఊరంతా ఎదజల్లుదాం. ప్రేమిస్తే చేస్తాను స్నేహం, నే పగబడితే చూస్తాను అవుతాం. అమ్మా రంగనాయకి, ఇంతకాలానికి మన శక్తి సమాజానికి మంచి శక్తి దొరికింది. అంటే మంచి హీరో దొరికాడన్నమాట. అతనికి పూలదండేసి గౌరవించి మన సమాజంలో చేర్చుకో. కమాన్ టేక్ ఇట్. మెల్లిగా కాలు జారుతుంది, గొప్ప లూజ్ కేసే.